హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇక్కడ చూస్తున్నారా? ఆల్రెడీ ఇది వీడియో అయితే నేను ఒకసారి అప్లోడ్ చేశాను. కానీ ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసాను. ఇంకా ఎందుకు ఏం చెప్పాలి ఇంగా. సో, ఇక్కడ చూడండి మళ్ళీ పెడుతున్నా. సో, ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి. 4 మీటర్ ఒకటి గోల్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి గ్రీన్ అనమాట. అది 4.5 మీటర్ అయితే ఉంది. సో, ఇక్కడ చూస్తున్నారా షైనింగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఫుల్ షైనీగా అయితే ఉంది. ఇక్కడ మా ఇంట్లో అంతగా లైటింగ్ లేదు కాబట్టి ఇలా డల్‌గా అయితే కనిపిస్తుందనమాట. సో, అసలుకి షైనింగ్ చూసారా? డబల్ షేడ్స్ లాగా ఉందనమాట. సో, కనిపిస్తుందా మీకు? ఒకసారి గ్రీన్, ఒకసారి గోల్డ్ అలా టైప్‌లో అయితే ఉందనమాట. చూసారా అస్సలకి ఎంత రియల్ గోల్డ్ లాగా మెరిసిపోతుంది. ఇంకా గోల్డ్ కొనలేం కదా! సో, గోల్డ్ ఫ్యాబ్రిక్స్ చూసే మురిసిపోవాలి. సో, ఈ ఫ్యాబ్రిక్‌తో ఏ డ్రెస్ స్టిచ్ చేయాలా అని నేనైతే ఆలోచించి ఇంకా అర్థం కాక అలాగే పెట్టేశాను. సో, బాగుందండి. 4 మీటర్స్ ఉంది. ఇంకా కొద్దిగా పెద్దగుంటే బాగుండేది. అంటే నేను అనుకున్న మోడల్‌కైతే పర్ఫెక్ట్ కాదనమాట ఈ ఫ్యాబ్రిక్. ఇంకా తక్కువ పడుతుంది. ఇంకా ఇదొచ్చేసి గ్రీన్ కలరు. సో, ఇదైతే అస్సలకి జారిపోతుందండి. అస్సలు పట్టుకోవడానికి కూడా రావట్లేదనమాట. అలా జారిపోతుంది వెన్నలాగా అసలకి. చాలా చాలా స్మూత్‌గా ఉందనమాట ఈ ఫ్యాబ్రిక్. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం పక్కా ఇంగా కొద్దిగా అటు ఇటు అయిపోతుంది. సో, చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా స్మూత్‌గా ఉంది. అసలు పట్టుకుంటుంటే చేతిలో రావట్లేదు. కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ బాగుంది. అలాగే దీని షేడ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట షేడ్స్. సో, ఇంట్లో డల్ ఉంది. అందుకనే అంత పర్ఫెక్ట్‌గా అయితే కనబడడం లేదు కదా! సో, ఓకే అండి. ఇంకోటి చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ నేను తీసుకుందయితే మీషోలో తీసుకున్నా. సో, మీషోలో తీసుకొని డ్రెస్ అయితే స్టిచ్ చేశా. వీడియోని కంటిన్యూస్‌గా వాచ్ చేయండి చూపిస్తాను. మీకు దీని లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. పెట్టేస్తాను. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో చేసుకోండి. అక్కడైతే మీకు ఇంకా లింక్ ఈజీగా అయితే షేర్ చేయడానికి ఉంటుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫ్యాబ్రిక్ ఇది పైన వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ షైన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! అస్సలకి నైట్ టైమ్ పార్టీస్‌లో వేసుకోవాలి. ఇలాంటి డ్రెస్సులయితే ఇంగ మీరే హైలైట్ అయిపోతారు. అలా మెరిసిపోతుంది ఇదైతే లైటింగ్‌కి. సో, దీని లోపలొచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ వేశానండి. ఆ ఫ్యాబ్రిక్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో చేసుకోండి. అక్కడైతే ఈజీగా లింక్ ఇవ్వడానికి ఉంటుంది. సో, ఇక్కడ చూసారా? ఇంకా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైందంటే నేను దీనికి నెక్‌కి మీకు వైట్ కనిపిస్తుందా? సో, అక్కడ స్టిక్ చేసే కొన్ని బటన్స్ ఉంటే అవి స్టిక్ చేసేసాననమాట. అవి వాష్ చేసినప్పుడు పోయాయి. చాలా ఆహ్, ఎలాగో కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఏదో ఒకటి లేసో లేదంటే ఏదో ఒకటి వర్క్ చేయాలి. అలాంటి స్టిక్ చేసేవి అస్సలు స్టిక్ చేయకండి. స్టిచ్చింగ్ చేసేవే కుట్టు వేసేవే ఏమైనా గానీ కుట్టు అయితే వేసుకోండి. కానీ ఇలా గమ్‌తో స్టిక్ చేస్తే మాత్రం మనం వాటర్‌లో తడిపినప్పుడు పోతాయి అవి. చాలా గలీజ్‌గా కనిపిస్తాయి. సో, ఈ ఫ్యాబ్రిక్ చూడండి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా. ఇదొచ్చేసి మీషోలో తీసుకున్నవి. ఇంక గోల్డ్ గ్రీన్ అయితే నేను ఇక్కడే మా ఇంటి దగ్గరే తీసుకున్నా. ఎలా ఉన్నాయి?